యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన పరలోకము నరకము అనే వీడియోస్ ఎన్నో మీకు మీ మధ్యలో తీసుకురావడం జరిగింది. మరలా ప్రభు నాకు చూపించిన విషయాలు మీకు నేను తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. ప్రభు ఒక దినం ఉపవాసంలో ఉన్నప్పుడు నా ఆత్మ ఒక వెలుగైన స్థలంలోనికి కొనిపోబడింది. ఆ వెలుగైన స్థలం ఎటు చూసినా వెలుగుగా ఉంది. ఆ వెలుగు గురించి ఎన్ని మార్లు చెప్పినా కూడా ఇంకా చెప్పాలి, ఇంకా అవి వెలుగు రాజ్యాన్ని చూడాలని ఆశ కలుగుతూ ఉంటుంది. అలా ఆ వెలుగైన రాజ్యంలో నేను నిలిచి ఉన్నప్పుడు ప్రభు నా ప్రక్కగా నిలిచి ఉన్నారు. నాకెంతో సంతోషం వేసింది. ఎన్నో మార్లు దేవదూతలు నన్ను, నా ఆత్మ ఆ వెలుగైన రాజ్యంలో ఉండుట, నా ప్రక్కన దూతలు ఉండడము ఎన్నో మార్లు, ఎన్నో సంవత్సరంలో కూడా అలా జరిగించబడ్డది. కానీ నా ప్రభువే నా ప్రక్కన ఉన్నారు. ఆ యొక్క వెలుగు స్థలంలోనికి వెళ్ళి నేను అటుగా ఇటుగా చూస్తూ ఉన్నాను. చూస్తున్న సమయంలో ఒక ఎత్తైన స్థలము, ఆ ఎత్తైన స్థలములో చాలా పెద్ద పెద్ద ఒక కోటలు, రాజులు నివసించే కోటలు వంటివి నేను చూస్తూ ఉన్నాను. అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ కోటలు ఎలా ఉన్నాయంటే బంగారంతో మెరిసిపోతూ ఉన్నవి. ఆ కోటల పైన కూడా వజ్ర వైడూర్యాలతో పొదిగించబడి ఆ యొక్క వెలుగు చేత ఆ వజ్రాలు ఎంతో కాంతివంతముగా కనపడుతూ ఉన్నవి. నేను అలా చూస్తూ ఉన్నా నిలబడి. ప్రభువారు ప్రక్కనే ఉన్నారు. నేను అలా అంతగా చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క కోటలు చూస్తూ నా మనసులోకి ఆలోచన వస్తూ ఉంది. నేను ఎన్నో మార్లు చూశాను, కానీ ఎన్నో గృహాలు చూశాను, బంగారపు యొక్క గృహాలు. కానీ ఈ కోట ఏమిటి ఇంత అందముగా, ఇంత చాలా ఒక వజ్రాలతో పొదిగించబడిన ఈ కోటలు ఏమిటి అనుకొని నేను అలా నడుస్తూ ముందుకు 2 అడుగులు వేస్తున్నప్పుడు ప్రభు అన్నారు, నా కుమార్తె, నీవు ముందుకు అలా వెళ్ళిపో ఆ వీధుల వెంట అని ప్రభువారు నాతో చెప్తూ ఉండగా ఆ వీధుల వెంట అలా నడుచుకుంటూ నేను వెళ్తూ ఉన్నాను. అలా ముందుకు వెళుతూ ఉన్నాను. ప్రభువారు అయితే అక్కడ ఉన్న, కానీ నేను అలా నడుచుకుంటా వెళుతూ ఉన్నప్పుడు ఆ వీధులు ఎలా ఉన్నాయి అంటే బంగారపుతో మెరిసిపోతున్నాయి. అవి ఒక రోడ్డు వలె ఉంది, కానీ అంతా బంగారమే. ఆ వీధిలో నేను అలా వెళుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ వీధిలో నడుస్తూ వస్తూ ఉన్నాడు. నేను అలాగే నిలబడి ఆ వ్యక్తిని చూస్తూ ఉన్నాను. ఆ వ్యక్తికి ఒక కిరీటము ధరింప చేయబడి ఉంది. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఆ వ్యక్తిని చూసి. ఆ వ్యక్తి ఆ కిరీటాన్ని ధరించుకుని అలా వస్తూ ఉండగా నేను ఇంకా దగ్గరగా వెళ్ళాను. దగ్గరగా వెళ్ళినప్పుడు నేను ఇంకా ఆ వ్యక్తిని అడుగుతూ ఉన్నాను, ఇక్కడ మీరు ఎవరు, ఇక్కడ ఎందుకున్నారు అని నేను అంటూ ఉన్నాను. కానీ తను ఏమీ మాట్లాడకుండా ఒక్క మారుగా ప్రభు వైపుగా చూశారు. ప్రభు వైపుగా చూడగానే నేను చూస్తూ ఉన్నాను. ప్రభు వైపు చూసినప్పుడు ప్రభువారు ఒక్కసారిగా తనను చూసినప్పుడు తను తెలియని దేవుని శక్తి చేత నింపబడ్డాడని నమ్ముతున్నాను. ఎప్పుడైతే ప్రభు వైపు చూశారో, ప్రభు తన వైపు చూశాడో, వెంటనే మరలా ఆ వ్యక్తి నా వైపు చూస్తూ అంటున్నాడు, నేను యోబుని అని చెప్తూ, నేను భూమి మీద ఉండగా నా ప్రభు చిత్తముగా నేను జీవించినంత కాలము కూడా యథార్థంగా, సత్యంగా, నీతిగా నేను జీవించి ఉన్నాను. కానీ నాపై అపవాది తీసుకునే సమయంలో ఎంతో నేను శోధించబడ్డాను, నిందించబడ్డాను, హింసించబడ్డాను. నా శరీరం అంతా కూడా గాయములే, నా శరీరం అంతా కూడా పురుగులే అని చెప్తూ తన యొక్క శరీరమును ఇలా ఒక్క మారిగా తన 2 చేతులు నా వైపుగా చూపించినప్పుడు తన యొక్క చేతులపై అన్నీ కూడా మచ్చలు మచ్చలుగా ఉన్నవి. ఆ మచ్చలు అనబడిన వాటిపైన ఒక వెలుగు, ఒక స్టోన్స్ ఎలా ఉంటాయంటే డైమండ్ ఎలా ఉంటుందో ఆ విధముగా ఆ చేతి మీద ఎక్కడైతే మచ్చ ఉంటుందో ఆ మచ్చ పైన ఆ డైమండ్స్ వంటివి పొదిగించబడి ఒక వెలుగు కనపడుతుంది. నిజంగా నేను అనుకున్నవి చేతుల అనుకున్నాను, కానీ ఆ చేతుల పైన ఉంటున్న ఆ డైమండ్ వంటి వెలుగు, ఆ యొక్క వెలుగు చూస్తూ ఉంటే నా కన్నులపై పడుతుంటే నిజంగా ఆ వెలుగు నేను తట్టుకోలేకపోయాను. అలా చూపిస్తూ తను యోబు చెప్తూ ఉన్నాడు, అంతేకాదు భూమి మీద ఉన్న నా యొక్క శరీరంను కూడా నేను ఒక్క మారుగా నీకు చూపిస్తాను అని తను చెప్తూ ఉన్నప్పుడు తన శరీరం మరలా ఆ గాయములు ఎక్కడైతే మచ్చలుగా ఉన్నాయో
ఆ యొక్క వెలిగించబడుతున్న ఆ స్టోన్స్ వంటివి కూడా కనపడకుండా ఎక్కడ ఒక్కొక్క మచ్చగా ఉందో ఆ మచ్చలో నుండి పురుగులు వంటివి కనపడుతూ ఉన్నవి. చాలా భయంకరమైన పురుగులు వంటివి కనపడుతున్నవి. అప్పుడు యోబు చెప్తూ ఉన్నాడు, భూమి మీద నేను ఉండగా నా శరీరం అంతా కూడా మరి ఎంతగానో పుండ్లగా మార్చబడినప్పుడు ఏ పుండుగా ఉన్న ఆ స్థలంలో ఒక పురుగులు వంటివి బయటికి వస్తూ దుర్వాసన, ఆ దుర్వాసన నా భార్య తట్టుకోలేక, చుట్టుప్రక్కన ఉన్నవారు కూడా ఆ దుర్వాసన తట్టుకోలేక, నా శరీరంలో నుండి పురుగులు వస్తూ ఉంటే తట్టుకోలేక దేవుని దూషించినట్లుగా నా భార్య కూడా మాట్లాడి ఉంది. నా శరీరం అంతా పురుగులతో నిండి ఉన్నది. నా శరీరంలో నుండి అన్ని పురుగులు బయటకు వస్తూ దుర్వాసన వస్తున్నప్పుడు అందరూ చూసి నన్ను ఆశ్రయించుకున్నారు, ఎంతో నిందించారు. అయినను నేను నా దేవుని స్తుతించాను. నా దేవుణ్ణి నేను సంతోషపరచుటకు, ఆనందపరచుటకు నా దేవుణ్ణి ఇంకా నేను గనపరిచి ఉన్నాను. అంతేకాదు, నా యొక్క వెముకపై, నా వెన్నుపై ఉంటున్న వెముకలలో ఒక భయంకరమైన పుండుగా కలిగించబడి ఆ పుండుల నుండి ఎంత భయంకరమైన దుర్వాసన పురుగులుగా బయటికి వచ్చినాయో ఒక్క మారు నువ్వు చూడు అన్నప్పుడు మరి యోబు వెనకకి తిరిగి చూపించినప్పుడు తన యొక్క వెన్నుపూస మధ్యలో ఒక చాలా పెద్ద మరి గాయం వంటిది, దానిలో నుండి పురుగులు రావడము, ఆ పురుగులు కాస్త మరి పోయాక వెంటనే ఆ స్థలము మచ్చగా ఉంటున్న స్థలంలో ఒక గొప్ప వెలుగు కలిగిన డైమండ్ వంటిది అక్కడ పొదిగించబడినట్లుగా ఆ యొక్క శరీరంలో, యోబు శరీరంలో చూశాను. చాలా ఆశ్చర్యం అనిపించింది. అయినను తను ఒక మాటగా చెప్పాడు, నా శరీరం అంతా కుళ్ళి పురుగులు పడినను, నేను ఎంతగా వేధించబడినను, నిందించబడినను, అవమానించబడినను, నా నీతిని, నా యథార్థతను, నా సత్యాన్ని విడిచిపెట్టలేదు. నా ప్రభు నేను విడిచిపెట్టలేదు. నా ప్రభు నేను సంతోషపరుస్తూ, నా ప్రభుని గనపరుస్తూనే చివరి వరకు నేను అలాగే నిలిచి ఉన్నాను అని యోబు గారు చెప్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా యోబు గారు చూస్తుంటే ఆనందము, సంతోషము, కళ్ళల్లో నీళ్ళు కారిపోయినవి. తన యొక్క మరి భూమి మీద పడిన యొక్క శ్రమను గురించి నిజంగా యోబు గారు అలా చూపిస్తూ మాట్లాడుతుంటే తన యొక్క మరి ఉంటున్న మరి ఆత్మరూపంలో ఉంటున్న యోబు గారి యొక్క మరి లో నుండి కూడా ఒక సువాసన వస్తూ ఉంది. ఆత్మరూపకంగా ఉన్నా కానీ ఆత్మరూపంలో ఉన్న యోబు గారిలో ఉండే ఒక సువాసన, ఎంత సువాసన అంటే ఆ సువాసన వెదజల్లు పడుతూ ఉన్నది అక్కడ. నేనైతే మొదటిగా వెళుతున్నప్పుడు ఆ సువాసన ఎక్కడి నుండి వస్తుందో అనుకున్నాను, కానీ యోబు గారు మాట్లాడుతూ తను చెప్తూ ఉన్నప్పుడు తన గాయాల నుండి ఒక పొగ వంటిది ఆ మచ్చలుగా ఉంటూ ఆ వెలిగించబడుతున్న డైమండ్గా ఉంటున్న దానిలో నుండి ఒక పొగ వంటి సువాసన వస్తూ ఉండడము నేను కళ్ళారా చూశాను. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది యోబు గారిని చూసినప్పుడు. ఇక అలా యోబు గారు అలా చెప్తూ నాతో మాట్లాడుతూ నేను ఈ స్థలంలో మహా ఆనందముగా నిలిచి ఉన్నాను, మహా సంతోషముగా ఉన్నాను, మహా ఆనందముతో ఉన్నాను. ఈ రాజవీధులలో, రాజకోటలలో, ఇక్కడ ఉంటున్న ఈ రాజకోటలు అనబడిన, వధువు కోటలు అనబడిన ఈ యొక్క సామ్రాజ్యం అంతటిలో మరి ప్రభు నాకు ఇచ్చిన అధికారము, ఈ సామ్రాజ్యమును చూసుకొనుటకు నాకు ఒక అధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్తూ తను మరి ఎంతో సంతోషంతో యోబు గారు వెనుకకు తిరిగి మరలా వెళ్ళిపోవడము మరి నేను చూసి చాలా సంతోషించాను. ఆ యొక్క సామ్రాజ్యం అనగా అక్కడ రాజకోటలు అనబడిన ఆ స్థలము మరి వధువుకు సంబంధించిన ఆ కోటలు అని మరి యోబు గారు చెప్పడము చాలా సంతోషం అనిపించి ఉంది. ఇక నేను అలాగే నిలబడి ఉన్నప్పుడు ప్రభువారు నా ప్రక్కనే నిలిచి ఉన్నారు. నేను అలా చూస్తూ ప్రభువారి వైపు ఒక మారుగా చూసినప్పుడు ప్రభువారు అన్నారు, ఈ పట్టణము వధువుకు సిద్ధపరిచిన పట్టణము, ఈ యొక్క సియోను పర్వతం అనబడిన ఈ పట్టణము వధువుకు సంబంధించి వధువుకు సిద్ధపరిచి ఉన్నాను అని ప్రభు చెప్తూ అక్కడ నుండి మరలా తిరిగి నేను ఏ స్థలంలో నిలిచి ఉన్నానో ఆ స్థలంలోనికి తిరిగి రావడం జరిగింది. నిజముగా చాలా సంతోషము. మన జీవితంలో ఎలా ఉంటున్నామో, నిజంగా యోబు గారు భూమి మీద ఎన్ని శ్రమలు అనుభవించారు,
ఎక్కడ తన నీతిని, యథార్థతను, సత్యాన్ని విడిచిపెట్టలేదు. ఎక్కడనూ శ్రమ వచ్చిన ప్రభువును విడిచిపెట్టలేదు. ఎక్కడ కూడా దేవుని విడిచిపెట్టక అపవాది ఎన్నో విధముగా శోధించింది. తన యొక్క కుటుంబాన్ని కూల్చివేసింది. చివరికి తనకుంటున్న ఆస్తిని తొలగించి వేసింది. చివరికి తన శరీరాన్ని పురుగులతోటి, దుర్వాసనతోటి తన శరీరాన్ని అంతా కూడా మరి పాడు చేసి ఉంది. అయినను కూడా ఎక్కడైనా ఒక్క రోజైనను మరి యోబు గారు మాత్రం ఎక్కడా కానీ మరి దేవుని స్తుతించడం ఆపలేదు. దేవుని సంతోషపరచడం ఆపలేదు. దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే వచ్చిన ప్రతి శ్రమను ఓర్చుకొని, భరించి, సహించి, నిరీక్షణతో ఉన్నప్పుడే దేవుడు సంతోషపడతాడు. ప్రతి మనిషి కూడా ఒక పరీక్ష, ప్రతి మనిషి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఒక పరీక్ష ఉంటుంది. కానీ ఆ పరీక్షలో నువ్వు ఖచ్చితంగా గెలవాలి. ఆ పరీక్ష నీకు వచ్చినప్పుడు నువ్వు ఓర్చుకొని, భరించి దేవుని వైపుగా నువ్వు చూసినట్లయితే నిజముగా ఆ పరలోకములో మరి ఆ అందమైన రాజ్యంలో నీ కోసం సిద్ధపరిచిన జీవ కిరీటం నిలిచి ఉంటుంది. నీవు ఇక్కడ పడే శ్రమను బట్టి ప్రతిఫలమైన ఆ స్థలంలో ఒక ప్రత్యేకమైన స్థలము నీకు ఇవ్వబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఈ యొక్క దేవుడు నాకు చూపించిన ఆ పరలోక పట్టణంలో మరి ఆ యొక్క యోబు గారిని నేను చూడడం జరిగింది. ఆ విషయాలను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చూసిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆశీర్వదించబడాలని నాకు ఆశ. ఎందుకు అంటే యోబు గారు ఏ విధమైన శ్రమను భరించాడో అలా భరించి, సహించి ప్రతి ఒక్కరము కూడా ఆ పట్టణానికి చేరాలని మరి తల్లిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.